Hello and welcome to Teddy Cinema Saloon presents Aryan Talks. I'm your Aryan, the world's best audience. ఈరోజు సెగ్మెంట్ ఆర్యన్ థాట్స్ అండ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ద లెజెండరీ రామోజీ రావు గారి గురించి. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న పర్సనల్ అనెక్డోట్ మీతో షేర్ చేసుకుంటాను. నేను వీధి నాటకాలు వేసేవాడిని. గేటెడ్ కమ్యూనిటీస్ చుట్టూ తిరిగి వాళ్ళ కోసం ఒక సాయంత్రం ఒక నాటకం వేసేవాడిని. నచ్చినందుకు వాళ్ళు చప్పట్లు ఆబ్వియస్లీ కొడతారు, కొంతమంది ఇంటికి కూడా పిలుస్తారు. అలా ఒక ఆయన నన్ను ఇంటికి పిలిచారు. మామూలుగా మాట్లాడుకుంటాం కదా, మీరేం చేస్తారు అని. అలా మాట్లాడుకుంటున్న టైంలో నేను అడిగాను ఆయన్ని, సార్ మీరు ఏం చేస్తుంటారంటే, నేను ఆంట్రప్రెన్యూర్ అమ్మా, నేను లాస్ట్ 2 కంపెనీస్ అవి నేను అమ్మేస్తున్నాను అన్నాను. నార్మల్గా మన రియాక్షన్ ఎలా ఉంటుంది, అయ్యో పాపం ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారు, ఏం చేస్తారు మరి అని చెప్పి నేను కూడా అలాగే రియాక్ట్ అయ్యాను. ఆయన చాలా సింపుల్గా, ఏం పర్వాలేదమ్మా, నేను ఇంకో 3 కంపెనీలు కొంటున్నాను అన్నాడు. నా జా డ్రాప్ అయింది. అరే ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటాను అన్నట్టు కంపెనీలు కొంటున్నావు ఏంట్రా అనుకున్నా. నేను అడిగాను, సార్ ఏం సార్ ఈ మైండ్ సెట్, చాలా ఈజీగా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద విషయాల గురించి మీరు అంటే. ఆయన ఒక మాట అన్నారు, నా ఇన్స్పిరేషన్ రామోజీరావు గారు అని. అక్కడి నుంచి ఆయన రామోజీరావు గారి చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. నా కళ్ళు వైడ్ అయ్యాయి, నా జా డ్రాప్ అయింది. ఆయన చెప్పిన మాటలేంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను. 1960s ఆ టైంలో రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. అందరు అన్నారంట, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునేది ఇది, దీనికోసం కొత్తగా ఆర్గనైజేషన్ ఏంటి అని అందరూ చాలా చీప్గా చూశారంట. బట్ ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ప్రియా పచ్చడిని మొదలు పెట్టారు. ఆడవాళ్ళు ఇంట్లో చేసుకునేది ఇది, దీనికి ఏంటి ఆర్గనైజేషన్, ఇదేంటి కంపెనీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈరోజు దాని స్థాయి ఏంటో మనందరికీ తెలుసు. ప్రియా పచ్చళ్ళు లేని బ్యాచిలర్ కొంపలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద విజనరీ రామోజీరావు గారు. అందరూ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర అని చెప్పి పెట్టుకుంటుంటే ఈయన ఫస్ట్ టైం లేదు, ఇదేదో స్ట్రైక్ అవ్వట్లేదు, మనకి రొటీన్గా ఉంది అని చెప్పి ఈనాడు అని స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆయన రీడర్ బేస్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేశారు. ఎందుకు అంటే హీ నోస్ హిస్ టార్గెట్ ఆడియన్స్. ఎర్లీ 1990s ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయింది, ప్రైవేటైజేషన్ ఇండియాకి వచ్చింది. అప్పుడు అన్ని రంగాల్లోనూ అందరూ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్. కానీ ఒక్క రంగం మాత్రం చాలా ఫ్రీగా ఉంది, అదే టీవీ రంగం. అదే టైంలో తెలుగునాట ఒక ముత్యం మెరిసింది. ప్రైవేటైజేషన్ని ప్రాపర్గా వాడుకున్న వ్యక్తుల్లో అగ్రస్థానంలో ఉండేవారు రామోజీరావు గారు అనడంలో అతిశయోక్తి లేదు. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ప్రోగ్రామ్స్ అనేవి జనాలకు ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. న్యూస్ అనేది ఇవాళ చాలా కాంపిటేటివ్ ఇండస్ట్రీ అయిపోయింది. మేము ముందు చెప్పాలి అనుకుంటూ మిస్ఇన్ఫర్మేషన్ ని కూడా స్ప్రెడ్ చేసేస్తున్నారు. అలాంటి టైంలో కూడా మన తండ్రులు, బాబాయిలు, మావయ్యలు అందరూ లుంగి కట్టుకుని ఇంటికి వచ్చి హాయిగా కూర్చుని చూడగలిగే ఏకైక న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్. ఎందుకు అంటే 0 కాంట్రవర్సీతో నడుస్తుంది. ఇంకా సినిమా రంగం, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఈయన తీసిన సినిమాలు ఒక 40కి పైగా ఉంటాయి. కానీ ఆయన తీసిన సినిమాలు రొటీన్కి ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఒకసారి చూడండి. అంటే బయోపిక్స్ అని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం, ఆయన మనం పుట్టక ముందే అచీవ్ చేసేసారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. సార్ నటులందరూ కొత్త వాళ్ళే సార్, మరి ఎలా మార్కెట్స్ అవి ఏం పర్వాలేదు సార్, ఇది బయోపిక్ సార్, ఆ లేడీనే పెట్టి తీద్దాం అనుకుంటున్నాం, మరి మార్కెట్స్ ఏం పర్వాలేదు సార్, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ సార్, ఇది మార్కెట్స్ మరి ఏం పర్వాలేదు. దాట్ వాజ్ విజనరీ రామోజీరావు గారు. అంతెందుకండి, ఈ రోజుకి బాలీవుడ్లో ఒక మాస్ మసాలా సినిమా తీయాలి అంటే వాళ్ళు రావాల్సిన ప్లేస్ అంగే పారే. అవన్నీ కాదండి, ఈ రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు రామోజీరావు గారి విజనరీ బకెట్ లోంచి వచ్చిన ప్రోడక్ట్ ని యూజ్ చేయకుండా ఒక్క రోజు కూడా గడవదు. ఇది అతిశయోక్తి కానే కాదు. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, half of the things that we use, we don't even know it's him who is behind it. ఆయన సినిమా రంగానికి, పాత్రికేయ రంగానికి, టీవీ రంగానికి చేసిన సేవ ఎనలేనిది, మరువలేనిది. ఆయన లెగసీ అంటే వారి ఆస్తులు కాదు, ఆయన లెగసీ అంటే వారి విజన్,
ఆయన లెగసీ అంటే వారి పట్టుదల. ఆయన లెగసీ అంటే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఏదో పెద్దగా సాధించాలి, నలుగురికి మనం ఉపయోగపడాలి అనుకోవడమే ఆయన లెగసీ. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. సో we at Teddy Cinema Salute, we honorably pay our respects to simply to salute Ramoji Rao garu. Om Shanti. Please don't forget to like, share and subscribe to our channel. Arya.